ప్రైజ్ లార్డ్. మొదటిగా ప్రతి ఒక్కరికి శుభ శుక్రవార శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వేలాది స్తోత్రములు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాకంటే అనుభవంలో, వయస్సులో, జ్ఞానంలో అందరూ నాకంటే పెద్దవారే. కానీ ఈ అవకాశం నాకు వచ్చిందంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ సిలువలో యేసుప్రభు వారు ఆ రోజు మాట్లాడిన 7 మాటల్లో 4వ మాట ధ్యానించుటకు నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా వేలాది స్తోత్రములు తెలియజేస్తున్నాను. 4వ మాట బోధించబోయే ముందుగా మొట్టమొదటిగా మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. అందరూ బైబిల్ తెరిచినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితిని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదుగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితవని అర్థము. ఈ 2 సందర్భాలలో మనము ఒకే వాక్యంను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైనా చెప్పగలరా? రెండిట్లో మనం సేమ్ ఒకేలాగా సందర్భం మాట్లాడినట్టుగా మనం చూసాం. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో. ఏంటది? ఏలి ఏలి లామా సబక్తా అని అర్థం. అంటే ఏంటి? అది ఏదన్నా లాంగ్వేజా? మీకైతే అర్థమైందా? మనం బైబిల్ చదివి దాని లోపలికి వెళ్ళి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే తప్పితే అర్థం కాదు. ఇక్కడ 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటియు చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఎంత సమయం అండి? 3 గంటల సమయము. మొదటి 3 మాటలకు ఈ మాటకు పెద్దగా టైం వేరియేషన్ అయితే ఏముండదు. ఇంచుమించు దగ్గరగా మాట్లాడిన మాటలే ఈ 4 మాటలు. ముందు మాట్లాడిన 3 మాటలు, నేను చెప్పబోయే 4వ మాట. 4 మాటలు కొంచెం టైం తేడాతో పలికిన మాటలే. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేసేదను, పగట వేళను భూమికి చీకటి కమ్మ చేసేదను. సూర్యుడు మనకి మామూలుగా ఎప్పుడు అస్తమిస్తాడని? సాయంత్రం సమయంలో. మధ్యాహ్న కాల సమయంలో అస్తమించేదేంటి? భూమి పగలులో చీకటి వచ్చేదేంటి? మనకి వినడానికే చాలా అద్భుతంగా వింతగా ఉన్నది, అవునా? కానీ ఆ సమయంలో, ఆ సందర్భంలో అక్కడున్న జనులకి, అక్కడున్న సైనికులకి, అక్కడున్న ప్రజలకి ఎందుకు ఆ అనుమానం అనేది రాలేదు? దేవుడు యేసుప్రభు వారు శిలువ మీద మాట్లాడిన 4వ మాట అప్పటికప్పుడు అది మాట్లాడిన మాట అయితే కాదు. ప్రవచనం ద్వారా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆమోసు ప్రవక్త 8వ అధ్యాయము 9వ వచనంలో మనకి క్లియర్గా చెప్పబడినది. ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమించదను, పగటి వేళ భూమికి చీకటి కలుగజేసేదను. అదే కదా అక్కడ జరిగింది. యేసుప్రభు వారు సిలువ వేసేటప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూమి అంతా ఎట్లా అయింది? చీకటి కమ్మంది. సూర్యుడు ఉన్నాడా అండి? లేదు, చీకటి. ఆ చీకటి రావడం ఏంటి? మధ్యాహ్నం 3 గంటల సమయంలో. ఆ చీకటిలో సంచరించగలమా మనమైతే? లేదు. ఎంత వింతగా ఉంది వినడానికి. అటువంటి ఆలోచన ఆ సమయంలో ఆ ప్రజలకి రాలేదేమో బహుశా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాటి ప్రజలు ఎంత భయానక స్థితిలో ఉన్నారో, వాళ్ళ స్థితి ఎలాగున్నదో, మాట్లాడితే ఏమవుతుందో, మమ్మల్ని చంపేస్తారేమో, మా ప్రాణహాని ఉంటుందేమో, అలాంటి స్థితిలో ఉన్నారు ఆ ప్రజలు. కానీ కొందరేమో ఆయన యొక్క
ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కొంతమంది ఆయన యందు భయభక్తులు కలిగి లేరు. కొందరు అతన్ని అర్థం చేసుకున్నారు, కొందరు అతన్ని అర్థం చేసుకోలేదు. ఆ సమయంలో ప్రభువారు 3 గంటల సమయంలో ఏమని మాట్లాడారండి? ఏలి ఏలి లామా సబక్తమా అని చిన్నగా మాట్లాడా, పెద్దగా మాట్లాడారా? చాలా బిగ్గరగా మాట్లాడాడు. దానికి కూడా ఒకటి ఉంది. ఎందుకు అంత బిగ్గరగా అరిచారండి? ప్రవచనం ద్వారా నెరవేరినట్టు మార్కు సువార్త 15:33-36 ఆల్రెడీ మనం చదువుకున్నామే. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చాలా బిగ్గరగా అరిచారు. ఎందుకంటే అక్కడున్న ప్రజల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఓ యేసుప్రభు వారు ఏలియాని పిలుచుచున్నారేమో, ఓ ఏలియా అనే వ్యక్తి వచ్చి అతన్ని కిందకి దించుతాడేమో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు. కానీ దేవుడు యేసుప్రభు వారు ఆ మాటని చాలా బిగ్గరగా అందరికీ అర్థమయ్యే రీతిలో బిగ్గరగా అరిచారు. ఎందుకంటే వారిలో ఇంకా క్రూరత్వం పోలేదు, మూర్ఖత్వం పోలేదు. వాళ్ళు ఇంకా వెటకారంగా హేళనగా, ఓ ఏలియా వస్తాడు అతన్ని దించుతాడు కిందకి, అలా చాలా హేళనగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రజలకి, ఆ సైనికులకి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. అసలు ఏలి ఏలి లామా సబక్తమా అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం కాక, దైవ జ్ఞానం తెలియక, దేవుడు అంటే ఏందో తెలియక, దేవుని యొక్క శక్తి వారికి అర్థం కాక ఎంత మూర్ఖత్వంగా, అసలు కారణం ఏంటి, అసలు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు, అక్కడ అలా దీని వెనుక గల కారణం ఏంటి అని ఎవరైనా ఆ సమయంలో ఆలోచించారండి? మనమైతే ఆలోచిస్తామా? మనం కూడా ఆలోచించాం. ఆ సమయంలో జరిగింది కూడా అదే. ఏ ప్రజలు కూడా దేవుడు యేసుప్రభు వారు ఎందుకు ఇంత బిగ్గరగా అరుస్తున్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఎందుకు బిగ్గరగా అరుస్తున్నారని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇది ప్రశ్న సమాధానమా? మీరైతే ఏమనుకుంటారు? ఏలి ఏలి లామా సబక్తమా అంటే ఇది ప్రశ్న అనుకుంటారా, సమాధానం అనుకుంటారా? ఇది ఒక ప్రశ్న. ఏం ప్రశ్న? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని వాళ్ళ తండ్రిని మొరపెడుతున్నాడు దేవుడు. 4వ మాటలో అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా అండి? ఎస్, సమాధానం అయితే దొరుకుతుంది. ఒక కుమారుడు తను బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కన్నీటితో తన తండ్రిని అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నా తండ్రి నన్నెందుకు చేయి విడిచావు, నేనేమన్నా పాపం చేశానా, నేనేమన్నా తప్పు చేశానా అని కన్నీటితో అడుగుతున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి సమాధానం ఒక్కటే, నేను నీ చేయి ఎందుకు విడిచానో తెలుసా? పాపుల యొక్క చేయిని పట్టుకొనుటకు, పాపుల యొక్క చేతిని పట్టుకొనుటకు నేను నీ చేతిని విడిచివేశాను అంటారు. ఆ బిడ్డ అప్పుడు అడుగుతున్నప్పుడు ఆ తండ్రికి ఎంత మానసిక శోభ ఉంటుందండి. మన లైఫ్లో చూసుకుందాము, మన బిడ్డలకి చిన్నది ఏదైనా, కాలికి గాయమైనా సరే, ఎవరేమైనా చీటిపోటు మాటలు చిన్నది ఏదైనా అనినప్పుడు మనకి ఎంత బాధేస్తుంది. అసలు ఆగుతామా? మా పిల్లల్ని ఎందుకు అంటారు, అసలు మీకేం అవసరం, మా పిల్లల్ని ఎవరు కొట్టారు, ఏమైంది, ముందు వెనక ఏమీ ఆలోచించం. ఫస్ట్ నా బిడ్డకు తగిలింది ఆ బాధ నువ్వు అనుభవిస్తావు, నువ్వు వచ్చి చూడలేవు ఆ బాధ. 3వ మాటలో మేడం గారు చెప్పినట్టు, ప్రణతి మేడం గారు చెప్పినట్టు, నా తల్లి యొక్క కాలు చూసినప్పుడు నేను అసలు తట్టుకోలేకపోయాను అన్నారు. నిజమే, ఎవరికైనా సరే వాళ్ళ కుమార్తెకి, వాళ్ళ తండ్రికి, వాళ్ళ తల్లికి వాళ్ళకున్నటువంటి రిలేషను అలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభువు గారు పరలోకం నుండి ఎంతో మానసిక క్షోభ అనుభవించారు. ఇదే సందర్భం మనం ఒక సమయంలో చూస్తాం బైబిల్లో. ఎవరైనా చెప్పగలరా ఎవరికి ఇలా జరిగింది? అబ్రహాము కుమారు ఇసాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. అప్పుడు బలి ఇవ్వడానికి ఫస్ట్ ఏం చేస్తారు? మన పాపాలు పోవడానికి మనం ఏం చేస్తాము? గొర్రె పిల్లను, మేక పిల్లను ఇప్పటి కాలంలో కూడా చూస్తున్నాం. ఆ విధంగా బలి ఇవ్వడానికి సిద్ధమవుతాం. ఫస్ట్ మన పాపాలని దాని మీద మోపి, నీకు నా పాపాలు పోగొట్టడం కోసం సాంప్రదాయపరంగా నేను నీకు దీన్ని బలి ఇప్పిస్తున్నాను దేవుడా అంటాం, అవునా? ఆ సమయంలో అబ్రహాం దేవుడు తన బిడ్డని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న సమయంలో తన కుమారుడు అడుగుతారు, నాన్న గొర్రెపిల్ల ఎక్కడా, గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాం సమాధానం ఏంటి? ఏం చెప్తారు? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూసుకుంటాడు, గొర్రెపిల్లను అతనే మీకు సిద్ధపాటు చేస్తాడమ్మా అని చెప్పి తన ఇసాకుకి అబ్రహాం చెప్తున్న సందర్భం మనం చూసాము. ఆ సమయంలో యెహోవా ఏమని సెలవిచ్చారు? అబ్రహామా నీ కొడుకుని వెనుక్కి తీసుకుపో. బలి జరిగిందా? అబ్రహామా నీ కొడుకుని నీవు వెనక్కి తీసుకుపో అని. అది ఎక్కడ జరిగింది? సేమ్ యేసు ప్రభువు గారిని ఎక్కడైతే మనం బలి ఇచ్చారో, ఏ పర్వతం మీదైతే బలి ఇచ్చారో, మోరియా పర్వతం. ఆ పర్వతం ఏంటండి? మోరియా పర్వతం. అదే ఇప్పుడు
కల్వరి కొండ మరియు యెరూషలేము పట్టణముగా మనం చెప్పబడుచున్నాం. సో అబ్రహాము తన కుమారుడి విషయంలో, బలియాగం విషయంలో ఎలాగైతే జరిగిందో సేమ్ అదే ప్లేస్లో, అదే పట్టణంలో యేసుప్రభు వారిని కూడా సిలువ వేయడం అనేది జరిగింది. ఇంకొక సందర్భంలో మనం ఇక్కడ చూసినట్టయితే ఇసాకుని అబ్రహాము వెంట పెట్టుకొని వెళుతూ అతని ఇసాకు యొక్క కాళ్ళు కట్టివేసి తీసుకువెళ్తున్న సందర్భంలో అబ్రహాము కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అబ్రహాము ఎంత వేదన అనుభవించాడండి ఆ సమయంలో. నా బిడ్డ కొంచెం సేపట్లో బలి అయిపోతున్నాడు, కొంచెంసేపట్లో నా బిడ్డ చనిపోతున్నాడు అని తెలిసి కూడా ఆ బిడ్డను దాచిపెట్టాడా? లేదు. దేవుని యొద్ద బలియాగం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ యెహోవా ఏమని వాక్కు ఇచ్చాడు? అబ్రహామా, నీ బిడ్డని వెనుక్కి తీసుకుపో. అటువంటి మంచి కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? ఎవరైనా చెప్పగలరా? ఎంత ఆవేదన అండి ఆ తండ్రికి, ఎంత ఆవేదన, ఎంత బాధ. అలాంటి సమయంలో కూడా కుమారుడు అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని కుమారుడు అడుగుతున్నాడు. ఇంకా ఏమడుగుతున్నాడు? నేనేమన్నా తప్పు చేశానా? నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను, నేను ఇంత వేదన అనుభవిస్తున్నాను, నేను ఇన్ని అవమానాలు పడుతున్నాను, నా చేయి ఎందుకు విడిచావు నాన్న నువ్వు? నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని, నిష్కలంకమైన మనసు కలవాడిని, యథార్థవంతుడిని, చెప్పు నాన్న, నా చేయి, నా తండ్రి నువ్వు నా చేయి ఎందుకు విడిచావు అని ఎంతో రోదనతో యేసుప్రభు వారు ఆనాడు సిలువలో మాట్లాడాడు. దానికి అదే అర్థం. ఏ పాపము చేయకుండానటువంటి మొట్టమొదటి వ్యక్తిని ఈ లోకంలో నేనే. పాపాలు చేయకుండా ఎవరమైనా ఉంటామా? ఎవరం ఉండం. ఏదో ఒక సమయంలో తప్పొప్పులు అనేవి ఎవరో ఒక ప్రతి ఒక్క జీవితాల్లో చేస్తూనే ఉంటాం. కానీ ఆ సమయంలో యేసుప్రభు వారు ఎంతో దేవుణ్ణి వేలాది కొద్దిగా అడిగాడు. ఎందుకు అడిగాడు? దేవునికి తెలియదా? నేను బ్రతుకుతానని తెలియదా? తెలుసు. కానీ మన పాప క్షమాపణ నిమిత్తము ఆయన సిలువలో వేలాడుతూ ఆయన సిలువలో బలియాగం అవుతున్నాడనే విషయము ప్రజలు అక్కడ తెలుసుకోలేకపోయారు. వాళ్ళు ఏలియా వస్తాడు, ఏలియా దించుతాడు, ఇదే తెలుసుకుంటున్నాడు. కానీ వాతావరణంలో మార్పు ఎందుకు వచ్చింది? యేసుప్రభు వారు ఎందుకు ఇంత బిగ్గరగా అరుస్తున్నారు? యేసుప్రభు వారు 3 గంటల సమయంలో శిలా వేసే సమయంలో ఎందుకు వాతావరణం ఇలా మార్పు చెందింది అనే విషయము ఎవ్వరు కూడా ఆలోచించలేదు. అదే ఈ ప్రశ్నకి సమాధానం అర్థం ఉంటుందా లేదా? ఉందా? ఇప్పుడు సమాధానం అయితే ఉందా లేదా? ఉందని మీరు అనుకుంటున్నారా? మీ మనసుని మీరు పరీక్షించుకోండి. దీనికి సమాధానం ఉందా? దేవుడు సిలువ వేయడానికి మాకు సంబంధం ఏందని మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ దేవుడు అంటే ఏదో తెలుసుకొని ఉంటున్నాడా? దేవుడు యందు పాదాభివందనం చేస్తున్నారా? దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నారా? లేచిన దగ్గర నుంచి ఆయన దేశతో బతుకుతున్నారా? లేదంటే ఆయన కొరకే బ్రతుకుతున్నారా? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవుని యొక్క ఆవేదన అదే, దేవుని యొక్క భయం కూడా అదే. నా బిడ్డ నా యందు నుంచి దూరం వెళ్ళిపోతున్నదేమో, నా చేతిలో నుంచి వెళ్ళిపోతున్నదేమో అనే భయము అక్కడ కలిగింది దేవుడికి. అందుకే అంత బిగ్గరగా సిలువ వేసే సమయంలో యేసుప్రభు వారు ఏలి ఏలి సబక్తా అని, రామా సబక్తా అని పెద్దగా బిగ్గరగా అరవడం జరిగింది. ఇక్కడ ఆ మాటకు ఉన్న భావం సమాధానం అడిగితే మనం ఇక్కడ కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం, నా దేవా నా దేవా నన్ను నీవేలా విలనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. కొడుకు అంత వేదన పడుతుంటే పరలోకంలో ఉన్న తండ్రి కొంచెమైనా కనికరింపరా? నా ఆర్తధ్వని నువ్వెందుకు వినట్లేదు దేవా? తండ్రి, నా దేవా నా దేవా నన్నెందుకు, నా చెయ్యెందుకు విడిపోయావు అని చెప్పి అడుగుతున్నాడు. రక్తం కారుతున్నటువంటి ఆ సిలువలో ఆ తండ్రికి ఎంతగానో ప్రార్థన చేసి మొరపెట్టుతున్నాడు. కానీ ఇక్కడ సమాధానం ఏం దొరుకుతుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్టయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించారండి? ఎంత ప్రేమించారు దేవుడు మనల్ని? తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ప్రేమించే పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తుకు సిలువ వేస్తున్న సమయంలో కనీసం మాట్లాడకుండా సమాధానం కూడా చెప్పలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకి క్లియర్గా ఇక్కడ చెప్పారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత? నిన్ను నన్ను మనందరినీ ఎంత ప్రేమించారండి? తల్లి కంటే తండ్రి కంటే ఎంతో అధికముగా
ప్రేమిస్తానని ఇక్కడ క్లియర్గా నెరవేర్చబడింది. నా కుమారుడైన క్రీస్తు చేయి వదిలేసి నీ చేయి ఎందుకు పట్టుకున్నాను? నీ పాపముల నిమిత్తమై నా కుమారుడు బలియాగంలో సిలువలో వేలాడాడు. ఎందుకు? మీ పాప నిమిత్తమై, మీరు చేసిన, నువ్వు చేసిన, నేను చేసిన, మనందరం చేసిన పాపాల నిమిత్తమై దేవుడు మన కోసం అక్కడ సిలువ యాగమై ఉన్నాడు. దీనికి సమాధానం ఏంటి? ఇదే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినటువంటి వాక్యంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా చాలు తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు. ఒక్క లైన్ చాలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్న దానిలోనే మనకి దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కాలంలో మనం చూసుకున్నట్లయితే మనం చేసిన పాపాలకు ఏం చేస్తాము? మొక్కుబడులు చెల్లించడానికి ఏదో ఒక గుడిల దగ్గరకో మనం అనుకున్న దగ్గరకో వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? సహజంగా మనం మాట్లాడుకున్నట్టయితే మేకలను, గొర్రెలను వధిస్తాం. ఎందుకు? మనం చేసిన పాపాలు దానిపైన నింద వేసి నీకు నా పాపల నిమిత్తమై ఈ మేకను బలిస్తున్నాను, ఈ గొర్రెను బలిస్తున్నాను అన్నారు. అందుకే దీనికి అనుగుణంగా మనకి బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చెప్పండి, ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసివేయుట అసాధ్యము, పాపములను తీసివేయుట అసాధ్యము. బైబిల్లో ఇక్కడ క్లియర్గా హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నది. మేకల వల్లనైనను ఎడ్ల వల్లనైనను మన పాపములు పోతాయా అండి? పోతాయా? ఎప్పుడు పోతాయి మన పాపములు? క్రీస్తు యందు నమ్మిక కలిగి, క్రీస్తు అంటే తెలుసుకొని, బాప్తీసము పొంది, మారు మనసు పొంది, ఇంకొక 10 మందికి మన యొక్క దేవుడి యొక్క రాకడ సమయమును తెలియచేసేవారిగా మనం ఉండాలి. అంతేగాని దేవుడిని హేళన చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. మనం ప్రవీణ్ కుమార్ గారిని ఎగ్జాంపుల్ చెప్పారు. ఏం తప్పు చేశారండి ప్రవీణ్ కుమార్ గారు? ఏదైనా తప్పు చేశారా? ఎవరైనా చంపేశారా? ఎవరైనా బలి చేశాడా? ఏం చేశాడు? దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి 10 మందికి తెలియజేశాడు. అది తప్ప? అలా చేస్తున్నారని మనం వెనకడుగు వేయకూడదు. ఎప్పుడూ మనం దేవుడి కోసమే మన పోరాటం. ఎల్లవేళలా మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా దేవుని స్మరణలోనే మనం బ్రతకాలి. అది అక్కడ దేవుని యొక్క ఆవేదన. క్రీస్తు యేసు వారు ఆ సిలువలో అంత పెద్దగా బిగ్గరగా మాట్లాడడానికి కారణం అదే. మన యొక్క ప్రవర్తనలో మార్పు లేదు. ఆ సమయంలో కూడా ఆ ప్రజలు దేవుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడని కనీసం ఒక్కరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా? కంప్లీట్ అయిందా? కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకు? మనం ఇంకా దేవుడిలో ఎదగట్లేదు. ఏదో వస్తున్నాము, వెళ్తున్నాము, పండగ సందర్భంలో ఏదో 4 మాటలు వింటున్నాము, వెళ్తున్నాము. అది కరెక్ట్ కాదు. మన కుటుంబం అంతా మారామా లేదా? మనం దేవుళ్ళో ఎదుగుతున్నామా లేదా? మన కుటుంబంలో మన పిల్లల్ని సరైన క్రమంలో పెంచుతున్నామా లేదా? ఇవన్నీ మన జీవితంలో మనము పరీక్షించుకోవాలి. ఆ రీతిగా ఇక్కడ రోమా పత్రిక, నేను ముగిస్తున్నాను, లాస్ట్ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక తన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు దేవుడే. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం యందు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఈ రీతిగా ఈ వాక్యము ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? నీ పాపం వలన, నీ ప్రవర్తన వలన, నీ చెడు త్రవ వలన, నీవు చేసే పనుల్లో నీవు ఎక్కడైనా హెచ్చింపు స్వభావం కలిగి ఉన్నావేమో. ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనని పరీక్షిస్తూనే ఉంటాడు. ఒకానొక సమయంలో మనం ప్రతి ఒక్కదానికి లెక్క చెప్పవలసిన వారమే. మనం ఎక్కడ చెడ్డ త్రోవలో పడిపోతామేమో, ఎక్కడ చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోతామేమో, ఎక్కడ పాపము యొక్క యూబులో పడిపోతామేమో అని దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, వారి యందు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా
దేవుని అంటే ఏదో తెలుసుకొని ప్రతిరోజు కూడా ఆయన గురించి ప్రార్థన చేస్తూ మన జీవితాలను మంచి సరైన క్రమంలో నిలవబెట్టుకోవాలని తెలియచేస్తూ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది స్తోత్రములు తెలియచేస్తున్నాను.